అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మన గురించి దేవాది దేవుడు యోబు గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యము మన గురించి దేవుడు ఇవ్వగలడా అని ఒక ప్రశ్న మనల్ని మనమే వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచించినట్లయితే ఒక క్రైస్తవురాలిగా జీవించడము కష్టమే. అయినా సరే మన పూర్వీకులైనటువంటి భక్తులు చాలామంది వారి వ్యక్తిగత సాక్ష్యమును వారు కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన తరములో ఉన్నటువంటి అనేక మందికి మనం ఆదర్శవంతమైనటువంటి దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, దైవజనులముగా మనం జీవించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఒకటి యోబులో ఉన్న లక్షణం యథార్థవర్తనుడును, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వానిగా చూస్తున్నాం. తర్వాత చివరిది ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత అద్భుతమైన లక్షణాలు కలిగినటువంటి భక్తునిగా యోబును మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలు చదువుతున్నప్పుడు మన జీవితానికి కూడా మనం అన్వయించుకొని, నేను కూడా యోబు లాంటి లక్షణాలు కలిగి నా కుటుంబాన్ని ముందుకు నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు తప్పకుండా కలగాలి. అందుకనే యోబును దేవుడు అనేక శ్రమల్లో నుండి నడిపించి అవన్నీ సహించుకునే కృపనిచ్చాడు. చివరికి రెండంతల ఆశీర్వాదం అనుగ్రహించాడు. కాబట్టి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా అభిషేకించి వాడుకొనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.